హలో. హాయ్. నమస్తే అండి. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను హెల్త్ డ్రింక్ కోసమని వెయిట్ లాస్ డ్రింక్ కోసమని ఒకటి చేసుకుంటున్నాను. ఇదంతా ఆయుర్వేదం డాక్టర్స్ చెప్పిందండి. విని అది చేసుకుంటున్నాను. దానికోసమని నేను ఒక 50 గ్రామ్స్ ధనియాలు, 50 గ్రామ్స్ సోంపు, ఒక 50 గ్రామ్స్ జీరా, 50 గ్రామ్స్ వాము అండ్ దాల్చిన చెక్క ఒక 10 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే చెప్పారు. కొంతమంది డాక్టర్స్ ఏమో ఓన్లీ ధనియాలు అండ్ జీరా, సోంపు, దాల్చిన చెక్క అని చెప్పారు. నేనైతే వాము కూడా యాడ్ చేశాను. ఇవన్నీ 50 గ్రామ్స్, దాల్చిన చెక్క ఒక 10 గ్రామ్స్ తీసుకొని దోరగా వేయించి అది పొడి చేసి పెట్టుకోవాలండి. ఇదిగో నేను ఇలాగ పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిని ఒక గాజు సీసాలో చక్కగా కడిగి తుడిచి, తడి లేకుండా తుడిచి అందులో ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే పాడవుతుంది కదండీ వెట్‌గా ఉంటే. అలాగా గాజు సీసాలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ పొడిని రోజు ఒక 100 ఎంఎల్ హాట్ వాటర్‌లో ఒక 3 గ్రామ్స్ వేసుకొని పరగడుపున తాగాలి మార్నింగ్. లేదంటే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అయినా తాగొచ్చు. అలాగే ఈవినింగ్ కూడా అదే 100 ఎంఎల్ వాటర్ తీసుకొని మళ్ళా ఈవినింగ్ కూడా డిన్నర్ తర్వాత ఒక 3 గ్రామ్స్ వేసుకొని తాగాలని చెప్పారు. మార్నింగ్, ఈవినింగ్ అలా తాగాలి. నేను అలాగే ట్రై చేస్తున్నాను. చాలా బావుందండి ఈ డ్రింక్. ఇది తాగలేని వాళ్ళు ఇలాగా అందులో ఒక నిమ్మరసం ఒక చెక్క పిండుకొని తాగొచ్చన్నారు. లేదా హనీ ఒక స్పూన్ కూడా వేసుకొని తాగొచ్చన్నారు. ఇవన్నీ మన వంటింట్లో ఇంగ్రీడియెంట్సే కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. అదే మెడిసిన్స్ అలోపతి అలా వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. నేను ఇలాగా ఆయుర్వేదం డాక్టర్స్ చెప్పిన రీతిగా ఇవన్నీ చేశాను. చాలా బావుంది ఈ డ్రింక్. నాకైతే కొంచెం వెయిట్ ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులొచ్చేస్తాయి. అందుకనే ఇలాగ ఈ పొడి చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇలా రాగానే తాగేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా అట్లా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు చెయ్యొచ్చు. ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదండి. ఎందుకంటే హెల్త్ బాలేక కొంచెము నేను చేయలేకపోయాను. ఈరోజు నుంచి మళ్ళీ చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండీ నేను వీడియో చేయగలిగేది. మీరు లైక్ చేస్తేనే కదా నేను వీడియోలు చేయగలిగేది. మీరు తప్పకుండా నా వీడియోస్ లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. ఈ డ్రింక్ వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ వంటింటి చిట్కాలు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.